మనసును దయచేయమని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను కూడా ప్రభా ఈ సత్య వాక్కును ప్రభా చెప్పుచుండగా నీ పరిశుద్ధాత్మతో నన్ను ప్రభా మాట్లాడండి. ఈ సమాజంలో నీ నిమిత్తము ఎలా బ్రతికితే నేను సమాజము బాగుపడుద్దో, లేకుంటే మా జీవితాలు మారుతాయో ఆ విధముగా ప్రభా మారటానికి, మార్పు చెందటానికి, ఒకరిని మార్చడానికి నైనా ఈ వాక్యం నైనా ఉపయోగపడేలా మాతో మాట్లాడండి. దాన్ని నేనైతే నిల్చున్నానే కానీ మాట్లాడేవారు మీరే ప్రభా. అందుకే ఈ యొక్క నైనా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే మా మధ్యలో ఉండండి, మీరే నడిపించండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. అలా ఇంకేనోళ్ళబే do kana kino naling anji anla galam lo bende ఈ సమాజంలో దేవుడు మనకు ఎందుకు పిలిచాడు అంటే మాదిరిగా ఉండడానికి. కానీ సమాజం ఏమైపోతుంది, తరాలు ఏమైపోతుందంటే చెడిపోతూ వస్తుంది. కలంత వేపం చెడేలా ఎత్తండి. ఎంత వాక్యం అందించినా కానీ సమాజం, సంఘం బాగుపడటం లేదు. అందుకే దీనికి కారకులు ఎవరు, దీని యొక్క కారణాలు ఏమిటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ కారణాలు 3 వర్గాలు ఉన్నారండి. కారకులు ఎన్ని వర్గాలు? 3 వర్గాలు ఉన్నారు. ఎల్డర్స్ పెద్దలు, హానరబుల్ గొప్పవాళ్ళు, ఘనులు, తర్వాత ప్రాఫెట్స్ భవిష్యత్తు చెప్పేవారు. ఈ యెషయా ప్రవక్త ఏమంటున్నాడంటే తరాలు లేక సమాజం చేరిపోవడానికి ఈ 3 వర్గాలు వారు అని చెప్పబడింది. కానీ దీంట్లో వీరు చాలా తెలివైన వారు. ప్రవక్తలు అంటారా, వీరు దేవునితో అనుసంధానం కలిగిన వారు కదండి. తర్వాత ఇక్కడ ఘనులు, హనరబుల్ అంటే చాలా ఉన్నతమైనటువంటి చదువుకునేవారు, న్యాయస్థానంలో కూర్చొనేవారు, న్యాయస్థానంలో కూర్చొని తీర్పులు తీర్చేవారు. దీన్ని ఘనులు అంటారు అన్నమాట. ఇంగ్లీషు దాన్ని హనర్డ్ వన్ అంటే రెస్పెక్ట్ చేయబడుతున్నవారు, గౌరవం పొందుతున్నటువంటి వారు. అయితే వీళ్ళకి కారణాలు అని దైవ జనుడైన యెషయా చెప్తున్నాడు ఇక్కడ. అయితే సమాజానికి, తరానికి చెడిపోవడానికి కారణాలు వీరే అని ప్రవక్త చెప్తే మనం నమ్మవచ్చా? నమ్మకూడదా? ఎందుకంటే అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చొని తీర్పు తెచ్చేవాడు సమాజాన్ని చెడిపోవడానికి కారకుడు అవుతారా అనవచ్చు. మరి దేవునికి మనుషులకి అనుసంధానంగా ఉంటూ ప్రవశించేవారు ఒక ప్రవక్త చెడిపోవడానికి కారణమవుతారా అనవచ్చు. పెద్దలుగా ఉండి మార్గదర్శకుడిగా ఉంటున్నటువంటి వారు పెద్దలు వీళ్ళకే సమాజానికి, తరానికి చెడిపోవడానికి కారకులు అవుతారా అని మీలో మీరు ప్రశ్న పుట్టొచ్చు. పుడుతుందా? పుట్టుకొని వస్తుందండి. ఎందుకంటే వీళ్ళందరూ సామాన్యులు కారు, మార్గదర్శకులు, తీర్పు ఇచ్చేవారు. సమాజంలో వీరే మంచిగా జీవించి మంచి మార్గాన్ని చూపించేవారు వీళ్ళు. అందుకే ఇక్కడ అంటున్నారు తరాలు చెడిపోవడానికి కారకులు ఈ ముగ్గురే అని కరకండిగా లేఖనాన్ని నొక్కి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను సమాజాన్ని గమనించి ఒక ఉదాహరణ చెప్తాను. నేటి సమాజంలో మీరు గ్రహించితే గనక అది ఉన్నత న్యాయస్థానం కావచ్చు, తర్వాత దాని కింద ఉన్నటువంటి న్యాయస్థానాలు కావచ్చు. దేని చేత అమ్మడబడుతుంది తెలుసా? డబ్బు చేతండి. న్యాయస్థానాన్ని అమ్మడిపోతుంది. గవర్నమెంటు వారు దానికి ఇచ్చిన వేతనం చాలక దాన్ని చెడిపోతుంది. కుడిన్నే చెడిపోవడానికి కారకులుగా తయారవుతారు. కనోడలేగన్ కంబోలేగన్ అని రెండేరదో అగోప్తెంచి ఆమన్ రాజు గారు చాలా తెలివైనలు ఉంటారు. పైన వారు తెలివి కావచ్చు, కానీ అది ప్రలోభాలు పడి పాపం చేస్తే తెలివి తగ్గిపోవాలి. అందుకే సమాజాన్ని చెడిపోతుంది అనేసి లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడిందండి.
అయితే నెగిలిబడో సమాజాన్ని చెడిపోవడానికి కారణాలు ఎన్ని వర్గాల వారు ఉన్నారు ఇక్కడ. మొదటిది పెద్దలు, వీళ్ళు మాదిరి చూపించేవారు. రెండోది ఘనులు, వీరే చాలా తెలివైన వాళ్ళు, న్యాయస్థానంలో కూర్చొని తీర్పిచ్చేవారు. తర్వాత మూడోది ప్రవక్తలు, దేవునితో చాలా దగ్గరగా ఉండేవారు. వీళ్ళే కారణం అనేసి ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు. దీంట్లో వీరిలో ఎవరు ముందు ఎవరు అనుకుంటారు అనేది జైతన్ లంగిలి బెండెన్. పెద్దలు మరియు గొప్పవారు తలగా ఉంటారు. ఎవరెవరట? పెద్దలు మరి గొప్పవారు. అనుకూలంగా పెద్దలు అంటే సంఘ పెద్దలు అన్నమాట. ఘనులు అంటే చాలా వీరు కూడా సంఘ పెద్దల కన్నా కొంచెం చాలా మంచి గౌరవం పొందినటువంటి వారు. అలాగే ఇల్లిబెండెన్ జడ్జిలు అనవచ్చు, న్యాయాధిపతులు. కని అనించి సమాజాన్ని ముందుండి నడిపించేవారు. చెప్పండి, చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు, కనింజానించిన మార్గదర్శకులు అన్నమాట. కనింబరి సమాజాన్ని నడిపిస్తారు. తర్వాత తోకగా ఉన్నవారు పోతే ప్రవక్తలు. చూడండి, అమ్మంగోమరంజి గనులున్నారు, పెద్దలున్నారు. తికిగోమరంజి పోతే ప్రవక్తలు ఉన్నారు. అయితే వీళ్ళకి వెనక ముందుండి నడిపిస్తే ఎలా సమాజం చెడిపోతుంది? చెడిపోవడానికి అవకాశం ఉంటుందా? మంచోళ్ళు, మంచి మేధావులు అన్నమాట, మంచి పేరు పొందినవారు అమంగో తీకిగో డైలేంజినే చెడిపోతుందా? చెడిపోదండి. కానీ ఇక్కడ ఏమంటే జైతాలింగ్ గిల్లిబెండెన్ 16 ఒకసారి చదువమ్మా. 16లో చెంత మమ్మీ నాయకులే కానీ ఏం చేస్తారు? అటులు త్రోవ తప్పిస్తారు. ఇక్కడ ఉంది జైతాలింగ్ ఎక్కడో అంటే వీళ్ళు ఎలా త్రోవ తప్పిస్తారు అనేది జైతాలింగ్ బెండెన్. చూడు, ఇంగ్లీష్లో ఉంది ఎల్డర్స్ కాజ్ ఎర్రర్. ఎర్రర్ అంతైతే తప్పు చేపిస్తారన్నమాట. ప్రవక్తలు ప్రవశించేవారు ఏం చేస్తారు? నాశనం చేస్తారు. భవిష్యత్ చెప్పేవారు నాశనం చేస్తారు అనేసి. దీన్ని ఎలా నాశనం చేస్తారు అనేది జైతాన్ గ్రాములు బెండెన్ అబాంత బాగుంటుంది. 17 లెంకిన వాళ్ళు ఒకసారి అమ్మి. ఓకే 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 శాంత మమ్మీ. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించవచ్చు. ఈ పెద్దలు, తర్వాత ఘనులు, తర్వాత ప్రవక్తలు చేసే పని ఏంటంటే జైతాంగిల్ బెండెన్ ఇంగ్లీష్లో ఏంటో ఎవ్రీ వన్ ఈజ్ హిపోక్రైట్, హిపోక్రసీ అనమాట, కపట భక్తి ఉండేవారు. తర్వాత ఎవ్రీ మౌత్ స్పీక్స్ ఫుల్లీ. కనుంబరి మంచివారు ఎలా ఉంటారంటే, నేనున్న రోజుల్లో ఎలా జరిగిందంటే అది వాస్తవాలు చెప్తున్నాను ఉదాహరణగా. అయితే చాలామంది యవనస్తులు, అన్ని ఊర్లు అలాగే ఉంటాయని నేను అనుకోను. మా ఊరు గురించి, తర్వాత నేను తిరిగిన సమాజం గురించి చెప్తున్నాను. చాలా యవనస్తులు ఎవరితో ఎక్కువ శాతం గడిపారంటే పెద్దలతో ఎక్కువ శాతం గడిపారు. అప్పట్లో నేను వాక్యం గురించి నేను కొంచెం తెలిసింది, బైబిల్ చదవడము. తర్వాత ఎవరితో ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేసి నాకు నేర్చుకున్నాను. అది బైబిల్ నాకు నేర్పించింది అనమాట. అయితే కొంతమంది ఎక్కువ శాతం పెద్దలతో ఉండి గడిపినోడు ఏం జరిగిందంటే ప్రేమలు పడి చదువు కూడా పోగొట్టి నాశనం అయిపోయారు. ఎవరితో స్నేహం చేశారు ఎక్కువగా? మళ్ళీ చెప్తున్నాను, అందరూ కాదు, కొంతమంది మంచిగా మాట్లాడండి. పెద్దలు బంస్కమ్మ బెర్నజీ ఎక్కువగా జూకులాడతారు, బూతులాడతారు. వీళ్ళతో స్నేహం చేస్తే ఏమవుద్ది? యవనస్తులు చెడిపోతారు. చెప్పండి, చెడేలంగా తినడా? చెడేలంగా కనుంబరి తేనే పెద్దలున్నారు, తర్వాత ఘనులున్నారు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు, కానీ మంచివారు కారు. గామంగాంలే జీసాయి నొప్పలిగితే నేను కాదు, బోధపలిగితేనండి నేనా
అటు ఆ సమాజంలో ఆ రోజుల్లో ఇటువంటి వారు ఉన్నారు గామితి. నేను కొంచెం కొంచెం బైబిల్ చదువుకున్న రోజులు కూడా ఇటువంటి వారు చూశాను. అయితే కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే పెద్దలతో అంజంగ్ మరంజి బాతే తలైబా మరంజి బాతే తుడులేన్ వాళ్ళు పిచ్చాయి తోగల్బా కూడా తిరిగేవారు. ఎక్కడికి గలంపం మీరు తెలిసి ఉంటుంది. తప్పు చేయడానికి, పాపం చేయడానికి నైట్ కూడా తిరిగేవారు. ఎందుకంటే తను చాలా స్పష్టంగా తేలదో. కానీ ఈ పెద్దలో యవనస్తుడు ఏం చేస్తారట? తప్పు చేపిస్తారు, తప్పు మార్గంలో నడిపిస్తారు. ఎలా అంటే బెర్నాలేగాన్ డకునాలేగాన్ ఏమవుతారు? చెడిపోతారు. అయితే ఇక్కడ తరాలు చెడిపోవడానికి కారకులుగా ఎవరు కనిపిస్తున్నారు? పెద్దలే. ఏంట్రా ఎవరు మాట్లాడుతున్నారు? తరాలు చెడిపోవడానికి కారకులు ఎవరు? పెద్దలు అనమాట. అంతేనచ్చలే తనిమిడి కితునా బాంత బాంతించి జిజయ తుమ్మకి మరి ఆడుకున్నాయం లేగాని చాలా చాలా వరకు సమాజం చెడిపోయిందండి. దేవుడు చూశారు, ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ మన రాజు ఇంకా చెడిపోతూ కనిపించారు. అంతేనచ్చలే చెడిపోవడానికి యవనస్తుల్లో చెడిపోవడానికి కారణం ఎవరు అని కనిపెట్టారంటే పెద్దలే బాగలేదు గామంగంలే, న్యాయస్థానమే బాగలేదు గామంగంలే తెలుసుకున్నాడు అనమాట. అంతేనచ్చలే నేను నమ్మించండి. నేను ఒకవేళ పసిలేంచి చెడిపోవడానికి అవకాశం ఉంటే ఏమో మనమేమో. అందుకే అందులో నెత్తిన బెండి అయితే అల్లనే గ్రహించుకోవాలి. కునామన చెడెత్తి గామంగాలే చెప్పిన వారు సరిగి లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఏ చెప్పు అల్లేం పాటించగలగాలి. ఒకవేళ ఆరాధన సమయం అంటే మనమే రావాలి ఒక మాదిరిగా. ఏమండి సింగ్లింగ యాజమానుడు ఎవరు? అల్లేం కదా. అల్లెన్నే కానీ అడియారాలేం కానీ సకాయ కీతుగా నామంగ్ డేరండేరేన్ ఆమె కీతుగా నామంగ్ డేరండేరేన్. ఏదేదో పని చేయడానికి బయటికి వెళ్తే పిల్లలు చెడిపోరా? చెడులను తినవడేజండి. ఇంతిన చేయలే తినడం కీతుగా బాంతా బాంతించి పజ్జంజి అకంకం సత్తం కాదు, మనమే పాటించాలి. తేనే జిసై తుమ్మకి మీరు అయం లేగాని పెద్దలున్నారు, గనులున్నారు, కానీ పాటించట్లేదు. వీళ్ళే జోకర్లుగా ఉన్నారు, తప్పు చేసేవారుగా ఉన్నారు. ఏమి న్యాయస్థానంకి వెళ్ళే లంచం తీసుకునేవారుగా ఉన్నారు. సమాజం బాగుపడద్దా? అంతేనచ్చలే నేటి సమాజం కూడా అలాగే మారిపోయింది. అయినా క్రైస్తవులుగా మనం ఎవరి వైపు చూసి బాగుపడాలి? దేవుని వైపు చూసి బాగుపడుతూ దేవుని రాజ్యం చేయడానికల్లా ప్రయాసపడాలి. అంతేనచ్చలే తనకి ఇల్లు బెండెన్ బాగుబెరిన గలంతబడో అందరూ వేషధారులై ఉన్నారు. తర్వాత రెండోది ప్రతి నూరు పిచ్చిగా మాట్లాడుతున్నాయనే విషయాన్ని అలంగలంతేనే వేషధారి అంటే ఏమిటి? గిలిబెండెన్ జైతాన్ ఒకటోది మోసం చేసేవాడు. వేషధార అంతేదండి. ఒకటోది మోసం చేస్తాడు వేషగాడు. ఏంటంటే మంచి భక్తిపరుడుగా కనిపిస్తాడు, కానీ లోపల కూనుంబరి ఆ భక్తి ఉండదు. జోకర్గా ఉంటారు, తల్లిబొల్లేగా ఉంటారు, సీరియస్నెస్ లేదు. ఏ చెప్పం. తర్వాత రెండోది ఏంటంటే నటుడు నటిస్తాడు. యాంగా ఎతి మరంబరి బనుడి మరంబరి కానీ అలుగాన్ ఓలా నంబరి ఎప్పుడో ఆమంతంగ్ సోతం ఆగాంత వినంబరి నటిస్తారన్నమాట. కనుంబరి ఆమన్ రాజు ఆరోగ్యులు ఉండేవారండి. తర్వాత మూడోది ఏంటి? వంచకుడు ఆశిస్తాడు. ఓకే వీడితో ఉన్నాను, నేనేదో పొందాలి. ఏ చెప్పం. ఈ సంఘం వెళ్తున్నాను కాబట్టి సంఘం నుండి నేను ఏదో తీసుకోవాలి అనే గొప్ప ఆశతో సంఘాన్ని కూడా కాపర్ చేస్తారు. సంఘంలో ఉన్న వారు పెద్దలు కూడా ఇటువంటి ఆలోచనలు ఉంటుంది అన్నమాట. తర్వాత నాలుగోది భక్తి ఉంటుంది, కానీ నిజమైన భక్తి కోదు, మాయ భక్తి. ఏదా భక్తి అంది? కనుంబరి యామన్ రాజీ డకోలేందేన్ సమాజం ఏతైపోద్ది, జనరేషన్ అనేది ఏమైపోద్ది? చెడిపోద్దండి. అందుకే వీళ్ళకి ఏం చేసుకోకూడదు? మోసం చేయకూడదు. పసిలింగం కానీ తొయ్సింగ్ మరి కానీ లేకపోతే తర్వాత ఎవరైనా బయట ఉన్న ప్రపంచాన్ని సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చూపించుకోవాలన్నమాట. ఏ చెప్పం. కితుగు నామంగ్ డేరేనా ఆరాధన చేయవలసిన సమయం ఆరాధించాలి. అది భక్తికి యొక్క నిదర్శనం. ఏ చెప్పండి. ఆలెం తబేన్ ఓడే ఆసెన్ తబేన్ అడిన్నాంజి అల్లెన్ బయట ప్రపంచానికి ఆకలాగా తిరిగితే
మన పిల్లలు కూడా అలాగే తయారైపోతారు. అప్పుడు తరాలు చెడిపోవడానికి కారకులు మనం అవుతాము. అంతేనా సార్ తేన గామెత్తడో అందరు వేషధారులై ఉన్నారు. గామంలో ఒబ్లింగెత్తాను తర్వాత జైతాలింగన్ కుటుంబం రాని చిత్తంబరి బెర్తించుకరాన్ వెర్రివాడుగా మాట్లాడతారు. ఏ చెప్పాం దాన్ని ఇంగ్లీష్లో ఫుల్లీ అంటారు. ఆల్ విల్ స్పీక్ ఫుల్లీ అంటే మతి స్థిమితం, మతి లేకుండా మాట్లాడేస్తారు అన్నమాట. జైతాంగి బిడ్డం వెర్రివాడుగా మాట్లాడతారు. ఎవరితో ఎలా మాట్లాడాలి గలమజి ఏ చెప్పండి. పసిజన్ కోయేనని డకోతే ఓబాన్ డకోతే కనుంబరి డకోతే రకరకాల వర్గాల అమరు డకోతాయి, కానీ అందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి. అందుకేనండి మన పిల్లలు కూడా చెడిపోయడానికి కారణం మనమే అవుతాము. అంతేనసలే తేనెడక్కడో మనరాంజి కనుంబరి బెర్తెంజి కనుంబరి ప్రవర్తిస్తారు. గామంలో జీసైన తర్వాత జైతానైతే ఉన్మాదిగా తయారైపోతారనమాట. వెర్రివాడుగా అవుతారు, తర్వాత వెర్రివాడులాగా మాట్లాడతారు, తర్వాత పిచ్చివాడులాగా మాట్లాడతారు, నెక్స్ట్ మూర్ఖుడిగా మాట్లాడతారు. అస్సలు అగ్గలమే ఏం మాట్లాడతారో అర్థం కాదనమాట. తర్వాత జైతాలి అంటే ప్రవర్తన సరిగా ఉండదు, మంచి ప్రవర్తనలు ఉండదు. కనిన్నే ఆమన్ రాజీ ఆ ఒక ప్రవక్తగా డకోలేండే అబ్బాయి సంగంపేటగా డకోలేండే అబ్బాయి అయితే న్యాయస్థుడిగా డకోలేండే అబ్బాయి బనీసారామర్గా డకోలేండే సమాజం బాగుపడద్దా. నేను అప్పుడప్పుడు కానీ తగువ బాంజీ వెళ్ళేవాడండి. తగువ బాంజీ ఇల్లుగా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే గొగ్గొమ్మరన్న చాలా తప్పు చేసేవాడు కూర్చుంటాడు అక్కడ. కుణ విషయంలో నాకైతే ఇష్టపడలే, ఎందుకంటే క్లియర్ కనిపిస్తుందండి. అసలు సమాధానం ఉండదు. గొర్జంలో చాలా చోట్ల కొట్టేస్తారు, ఎత్తి కొట్టేస్తారు డబ్బులు గానా నిన్న తీర్పురుగా ఉంటారు. బాగుపడద్దా. కునేనేగో అమన్ రాజీ సమాజాన్ని ఇప్పుడు చెడుగొట్టేస్తున్నాడండి. అది నీవు కావచ్చు, నేను కావచ్చు. అంత నచ్చలే ఏతిగా మెత్తంకితూనంటే నా వైపు చూసి ఏమవ్వాలట, బాగుపడాలి. అప్పుడు వాళ్ళేం బాగుపడితేనే జనరేషన్ అన్నది విల్ బి చేంజ్, తరాలు మారుతుంది. ఆమె సత్తంగా బెర్నాం మారిత అన్నం మారదు. గార్బెన్నదం తూడుంలో గార్బెన్నం మారదు. అల్లేనే మార్పు చెందుతాయనే తప్ప గనులైనే. కానీ వడాలింగన్ విద్యా వ్యవస్థ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, కానీ మానభంగాలు, దొంగతనాలు, నరహత్యాలు ఆగిపోయాయా? లేదండి. ఎందుకంటే దేవుని భయం లేదు, దేవుని జ్ఞానం లేదు. బుతాంబ మండ్రాన్ జామం బని తినచేలే న్యాయస్థానంలో కూడా సరైన తీర్పు లేవు. ఒకసారి న్యాయస్థానాల గురించి మాట్లాడి అది ఎందుకు ఉండడము వేస్ట్ అనేసి మాకు ఇద్దరు దైవజనే మాట్లాడమండి. ఉపయోగం లేదండి. న్యాయస్థానం కూడా దొంగల చేత అమ్మబడిపోయిందనమాట. కనుంబరి డేలిండే తరిమిలో కితునా బాంతించి సమాజం ఏమైపోద్ది, తరాలు ఏమైపోద్ది, చెడిపోతున్నాయి. ఇంతనే చాలా మంచి స్టూడెంట్ ఉంది, చాలా తెలివైన స్టూడెంట్ ఎలా తయారవుతాయి గలంపం? రౌడీలు, గుండెలుగా తయారవుతారు. ఎందుకు ఎత్తుకం తయారైతే గలంపం? ఈ దొంగలు అంతం చేయడానికి. విండో వాళ్ళు కూడా అలా మారడం కరెక్ట్ కాదు. కరెక్టేనా? కరెక్ట్ కాదు. ప్రేమ చూపించాలి, దేవుని భయభక్తితో జీవించాలి. అప్పుడు ఆ నుంచి మారిపోయినే మనం మార్పు చెంది ఎక్కడ వెళ్తాము? పరలోకానికి చేరుతాము. ఈ యొక్క విశ్వాసం వారికి లేదు. ఎవడే ఈ బోతుపోతాము బనగాస పెద్దల్లో లేవు, తర్వాత గనుల్లో లేవు, ప్రవక్తలో లేవు. అందుకే సమాజం చేరిపోతుంది. అంతేనా చెప్తాను నా భవంతించి. దేవుడు ఎప్పుడు మన వైపు ఆశించేది ఏంటంటే భయభక్తితో జీవించాలి. మనమే జీవించేసి తరాన్ని మార్చివేయాలనేసి. అంతేనా చేయలేము. అల్లేను గమంతుకు నా బెన్నాంజీ గలంలో కనుకడే కనామన్ రాజీనమ్మ ఎలాలి కాబట్టి సమాజం బాగుపడదు, కానీ అల్లెన్నా బాగుపడాలి. అగల్లూలం తిన్నామనరా. అగల్లూలంగా నామరు మరి చెప్పలేను. డబ్బులు ఇచ్చి ఎవడు మార్చలేడు. మార్చగలరా? అంతేనా చెప్తాను కీతు నా బాంతించి. కానీ పెద్దలు, గనులు, ప్రవక్తలు ఎలా మారారంటే మోసగాడుగా మారిపోయారు, నటుడుగా మారిపోయారు, వంచకులుగా మారిపోయారు, తర్వాత మహాయభక్తులుగా మారిపోయారు. తర్వాత ఎలా మాట్లాడతారు? వెర్రివాడుగా మాట్లాడతారు, పిచ్చివాడుగా మాట్లాడతారు, ముర్ఖులుగా మాట్లాడతారు, ప్రవర్తన కలిగి ఉంటారు. ఇలా ఉండడం వలన తరాలు చెడిపోతున్నాయి.
అంతేనా చెల్లె. క్రీస్తు సంఘాలు ఎలా ఉండాలంటే జైతా 3 రెఫరెన్స్లు ఉంటాయి. అది వీళ్ళే కారకులు అనమాట. కినల్బా నమ్మి తొనా నుంచి అంజనం దక్కున మరి చిన్న పని ఉంది, అలా కిందికి వెళ్ళాలి కాబట్టి తొందరగా ముగించేది. అది కనుంబరి అండి. అల్లే తరాలు మారటానికి చెడిపోవడానికి కారకులు ఎవరనేవి తెలుసుకున్నాం. 3 వర్గాల వారు. ఒకటోది పెద్దలు, రెండోది ఘనులు, మంచి తెలివైనోడు, మూడోది ప్రవక్తలు, భవిష్యత్తు ఎరిగిన వారు, అయినా నిజమైన వారు కాలేరు. అంతేనసలే సమాజం చెడిపోతుందండి. కానీ అల్లేనే ఒక మాదిరిగా ఉంటూ మన కుటుంబాన్ని నడిపించాలి. మన బాగుపడుతూ ఇతరులను కూడా బాగు చేసే ప్రయత్నం చేద్దాం. లెంతుపడేజండి. అంతేనసలే ఆమన్నే గిర్జాలిన గర్భేరేనంటే ఒకడు మార్చేస్తానంటే అది ఏం కాదు, పద్ధతి కాదు. అంతేనసలే కనుంబరి ఇంజన్న పోడెంగ్ వంజం జాసేడైతే ఇంజన్న పోడెంగ్ గొర్జాంగ్ నా సేడైతే అనేసి అల్లన్నా అర్థం చేసుకుని సరి చేసుకోవాలి. అయితే కంపేర్ నా డిని బాత వస్తేనాయి కంపేర్ నా సల కితుగా కోటు బెనడం చిత అయితే కోటు బెన్ నింతరే సనలా గర్బెన్ బా ఏ రోంగ్లకి నడుకుతేనే గో కితింజన్ రోంగం సెంతం గమంతం తరాలు ఓడ తరమన్ సేడి ఆ సేడి అయితే బూతిన సేల సేడి అయితే గమలకు మంగతం వల్ల నాకు ఇలా పసిలేంజి ఆ సేడి అయితే అల్లెన్న పోడే అమ్మగానే గమంతం జిస్సా తుమ్మకి మరి అడుకున్నా ఏం లేగా తేనే అమ్మంగో మరంజి డకోజి డో గమంతం గుగు మరంజి డకోలేజి అంజి అబబ్కి డలేజివా తుమ్మకి మరంజి డకోలేజి అంజి అలాగే డకోలేజివా బిండు కానీ యాగి వంపున అమన్ రాజీ బిర్నా లేంగన్ డకోనా లేంగన్ జ్ఞానా లేంగన్ గమంతు జోల్డా మర్గ డకోలేజివా కానీ నప్సేలే తరమన్ చెడేతే గమల గమంతు मनरांजी सेडेते जी गमंग तुम जिससे तुम मर नपड़िंगले बोते जा रोइता लोगे अब दुकुना गमंग गमल गमंग तुम ले नागी लाइवा बोगा मंडंग नारिंगले कनंबरी डेंग गमंग तुम डोंगले सबरिया मरिजंगड़ा बात गमंग तुम डोंगले ना बंगसाले अमन अगुनुगुनु बात डोंगले न्यान रमवा कना बेना नंडंगले जा कूड बावन नमजी कम बेना सल अब चित्ता आजरो मंडंग नाले सल लामन सतंग गनुगुन यांगम रुआंग देसरम लामर सियम लेगा नागर बिरते नाई आमीन।